స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోర్స్. సో గైస్, మనం ఈ వీడియోలో కేడీడీ అంటే మాట్లాడుకుందాం. అండ్ కేడీడీ ఇన్ డేటా మైనింగ్. సో ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే కేడీ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది అండ్ వాట్ ద వర్క్ హ్యాస్ డన్. సో ఇక్కడ మనం ఈ డెఫినేషన్స్ కంటే కూడా అండ్ ఇక్కడ పాయింట్స్ నేర్చుకోవడం కంటే కూడా అందులో ఏం జరుగుతుందని ఎంత కొంత నేర్చుకుంటే సో వీ కెన్ క్రియేట్ డెఫినేషన్స్ అండ్ వీ కెన్ రైట్ ఇలాంటి పాయింట్స్. అండ్ ఎంత పెద్ద డెఫినేషన్ ఉన్నా దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది నా ఆలోచన. సో గైస్, నాకు ఇంకా కావాల్సింది మీకు అంచు ఒక్కటే, అదేంటిదంటే సో మీరు కామెంట్ సెక్షన్ లో వెళ్ళి నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్ కావాలనేది సో టాపిక్ క్వశ్చన్ అనేది వేయండి. సో ఆ క్వశ్చన్ లాగా వేస్తే నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకుంటే ఆ లైక్ కూడా చేసి అండ్ టాపిక్ కి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా సోర్స్ ఆర్ డేటాబేస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డేటా వేర్ హౌస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డేటా మైనింగ్, అండ్ తర్వాత వన్ వచ్చేసి ప్యాటర్న్స్, అండ్ తర్వాత వన్ వచ్చేసి నాలెడ్జ్. సో ఈ 5 స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇంకొన్ని యాడ్ చేసి కూడా చెప్తారు. సో నేను చాలా సింపుల్ చెప్పాలని ఈ 5 తో చెప్పేస్తున్నా. అండ్ చాలా వరకు మన బుక్స్ లలో కూడా ఇలానే ఉంటుంది. సో ఈ 5 లలో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ డేటా బేస్ ఆర్ డేటా సోర్స్. సో ఇది ఏంటంటే రా డేటా, అంటే చాలా అమౌంట్ ఆఫ్ డేటా. ఇప్పుడు మీరు, నేను, ఇంకా ఎంతో మంది, చాలా మంది డేటా ఉంటుంది చూడండి. ఇదంతా కూడా డేటా సోర్స్ ఆర్ డేటా బేస్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరి డేటా ఫేస్బుక్ కార్డు ఉంటుంది చూడండి. సో ఫేస్బుక్ లో అకౌంట్స్ అదంతా కూడా ఒక డేటా బేస్ అనమాట. దాన్ని మనం డేటా బేస్ అంటాం. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే సెకండ్ స్టెప్ లో డేటా క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో డేటా క్లీనింగ్ అంటే ఏంటంటే మనకు అవసరం లేని డేటా, ఇప్పుడు అంటే నాయిస్ డేటా ఉంటది, మిస్సింగ్ డేటా ఉంటది, ఎర్రర్స్ ఉన్న డేటా ఉంటది. సో ఇవన్నీ కూడా బై చెప్పేస్తాయి అనమాట. అప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. సో దాన్నే మనం డేటా క్లీనింగ్ అంటాం. అండ్ తర్వాతకి వచ్చేసరికి డేటా ఇంటిగ్రేషన్. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే పేరులోని ఇంటిగ్రేషన్, కాంబినేషన్ ఆఫ్ డేటా. సో డేటా అనేది కంబైన్ అయిపోతుంది అనమాట. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటా అంతా కూడా అక్కడ కంబైన్ కావడమే డేటా ఇంటిగ్రేషన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదంతా కూడా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ డేటా బేస్ ఉంది చూడండి. ఆ డేటా బేస్ కంచి కూడా ఈ నాయిస్ అని తీసేసి అండ్ కావాల్సిన డేటా అంతా యాడ్ చేసుకొని సో డేటా వేర్ హౌస్ లోకి వెళ్తుంది, అంటే సెకండ్ స్టెప్ లోకి వెళ్తుంది. సో ఆ డేటా వేర్ హౌస్ లో ఇంకేం జరుగుతుందంటే డేటా సెలెక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డేటా క్లీనింగ్ చేసేసినాం. అండ్ డేటా క్లీనింగ్ చేసేసిన కదా డేటా అనేది నాయిస్ డేటా వెళ్ళింది కదా, మరి డేటా సెలెక్షన్ ఏంటి? సో డేటా నాయిస్ కాడ పోయింది కదా, డేటా క్లీనింగ్ లో నాయిస్ రిడక్షన్ అనేది అవన్నీ తీసేసినాం కదా. సో సంథింగ్ డిస్టర్బెన్స్ ఆర్ ఎర్రర్స్ డేటా. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన డేటాని సెలెక్షన్ చేస్తున్నాం అనమాట. సో అది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కానీ మనకు కావాల్సినంత కూడా సెలెక్షన్ చేసుకొని పక్కా పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తర్వాత. సో మరి ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు? సెలెక్షన్ అయితే చేసేసినాం కదా. సో ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లో ఏం జరుగుతుందంటే సో ఇక్కడ మనం సెలెక్షన్ చేసినాం. వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది చూడండి. అంటే కొంతమంది టేబుల్స్ వల్ల చేస్తారు, కొంతమంది కామన్ ఇట్లా ఉంటాయి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మీద టేబుల్ మీద డేటా ఉంటది, అండ్ రా డేటా ఉంటది, అండ్ గ్రాఫ్స్ లో డేటా ఉంటది చూడండి. ఇదంతా కూడా ఒకటే సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా మారుస్తుంది అనమాట. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ లాగా మార్చేసి సో దాని ప్యాటర్న్ అయితే పంపేస్తుంది. అండ్ తర్వాత ప్యాటర్న్ ఎవల్యూషన్. సో ప్యాటర్న్ ఎవల్యూషన్ లో ఏం జరుగుతుందంటే ఆ ప్యాటర్న్స్ అన్నింటిని కూడా అబ్జర్వింగ్ చేస్తుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్యాటర్న్ ఎవల్యూషన్ లో అబ్జర్వింగ్ అనేది జరిగేస్తుంది. అండ్ తర్వాత ఇదంతా యాడ్ అయిపోతుంది అంటే నాలెడ్జ్. సో లాస్ట్ స్టెప్, ఈ ఫైనల్ స్టెప్ లో వచ్చేసరికి సో నాలెడ్జ్ అంటే ఏంది అంటే మనకు కావాల్సిన డేటా అనేది లాస్ట్ నాలెడ్జ్. సో అది మనం యూజ్ చేసుకోవడానికి అండ్ అలా సెట్ అయిపోయింది. ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ అనేది జరిగేసి వచ్చి కూడా అక్కడ అనేది జరిగింది అనమాట. సో చాలా సింపుల్ గా నేనైతే అర్థమయ్యేటట్టు చెప్పినా అనుకుంటున్నా. సో ఎందుకంటే నాకు ఇక్కడ డెఫినేషన్స్ కానీ ఇలాంటి ఏది ఎక్స్ప్లెయిన్ చేసి సో మీకు ఒక టాపిక్ హైలా అనిపించడం అయితే నాకు ఇష్టం లేదు. ఒక టాపిక్ ని ఎంత సింపుల్ నేర్చుకుంటే అంత సింపుల్ గా ఉంటుంది అనేది నా ఆలోచన. సో మేబీ మీకైతే అర్థమైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా నాకు డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. సో బ్రో మాకు డెఫినేషన్స్ కూడా చెప్పు, ఆర్ ఇంకా ఏమైనా పాయింట్స్ లాగా చెప్పు అంటే మాత్రం ఐ విల్ ట్రై ఫర్ దట్. సో నాకైతే ఇది అలవాటు, ఏదైనా ఒక డైరెక్ట్ ఇలా చెప్పేయటం. సో మీకు ఏది నచ్చితే అలానే చెప్పేస్తాను. అండ్ గైస్, బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.